చేసుకునే పండుగ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు. ఆషాఢం వచ్చిందంటే మా అందరికీ ఒక పండుగ. గ్రామదేవతలకు ఇచ్చే ఆషాఢ మాసం సారె కార్యక్రమాన్ని మేమంతా ఒక పెద్ద పండుగలా జరుపుకుంటాం. ఈ వీడియోలో ముందు రోజున అమ్మవారి సారె కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లు ఏ విధంగా చేశామో చూద్దాం. ముందు రోజున మా పోలేరమ్మ వారికి భక్తులు సమర్పించిన కొత్త వెండి, మకర తోరణం, చెంగు, అలాగే గొడుగును అమ్మవారికి సమర్పించే పూజా కార్యక్రమం అయితే జరిగింది. అలాగే ఈ పూజ పూర్తయిన తర్వాత మా గ్రామ దేవతలైన పోలేరమ్మ, ఎల్లమ్మ, మాలచ్చమ్మ, కొండాలమ్మ, పుంతలో ముసలమ్మలకు చీరను సమర్పించుకున్నాను. నాడు గ్రామంలోని ఆడవారంతా కలిసి అమ్మవార్లకు సారి సర్దే పనులను అయితే మొదలు పెట్టాము. ఈ కార్యక్రమం ఇంత అందంగా చేసుకోవడానికి వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఆడవారంతా కూడా తమ పనులను పక్కన పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చేసే ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉండటమే కాకుండా గ్రామస్తులందరిలో ఐకమత్యాన్ని పెంచి బంధాలను మరింత మెరుగుపరుస్తాయి. మా గ్రామంలో గ్రామదేవతలకు మాత్రమే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి, అమ్మవార్లు, అయ్యవార్ల యొక్క ప్రతి దేవాలయానికి సారెను సమర్పిస్తాము. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రామ దేవతలకే రెండేసి కదా, 8, 9, 11 అయ్యో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పనిసరిగా చూడండి. ఆడవాళ్ళమంతా కూడా ఆడుతూ పాడుతూ కలిసి ఎంత చక్కగా సార్లను ప్యాక్ చేశారు. అలాగే ఆ సార్లన్నింటినీ ఎలా అందంగా అలంకరించామన్నది వీడియో చివరిలో తెలుస్తుంది. కాబట్టి అందరూ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి.
చెప్పండి. బండి కదలట్లేదు. పొద్దు నుంచి ఫ్రెష్గా అలాగే ఉంది. బాగుంది అని చక్కగా. మీరు ముందు మొదలెట్టేసి అయిపోయినట్టు ఎలాగా? లాస్ట్ శివాలయం దగ్గర లక్కీ గిఫ్ట్ ఇస్తారు. ఎవరి నెంబర్ వస్తే వాళ్ళు ఒక 6 తీస్తారు. 2 hours later. సారెలు ప్యాకింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక టాస్క్ అయితే పూర్తయింది. ఇప్పుడు వీటిని ఒక దగ్గరగా ఎలా అలంకరించామన్నది అయితే చూడండి. మేమందరం కలిసి ఎంతో సంబరంగా చేసుకునే పండుగ. కింద కట్ చేసేస్తే ఉన్నాయా? ఏ పనైనా 10 మంది కలిసి చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా. ఫస్ట్ బాల్ ఫ్రూట్స్
అయ్యవార్లకు సమర్పించే చీరలు, పంచెలు, పండ్లు, అలాగే సారిని ఇలా చక్కగా అలంకరించారు. అయిపోలేదండోయ్, ఇప్పటి వరకు అలంకరణ మాత్రమే చూశారు. ఆ తర్వాత జరిగింది కూడా చివరి వరకు తప్పకుండా చూడండి. అవన్నీ మనలో కూడా ఉన్నాయి. అంటే లేడీస్ అనే కాదు, జెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం విన్న దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే మనం ఎంతసేపు భగవంతుణ్ణి వర్ణించి భగవంతుణ్ణి కీర్తించడం వలన మనకి భగవంతుడితో బాండింగ్ అన్నది ఎప్పుడు ఏర్పడుతుందంటే మనం భగవంతుడి గురించి సరైన అవగాహన మనకి కలిగి ఉండాలి. ఎందుకంటే మనం భగవంతుడికి మనపై ఆల్రెడీ చాలా గ్రేస్ ఉంది. అందుకే వారి సార్ల ప్యాకింగ్లో పాల్గొని తమ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే మన ఊర్లో ఎంతో వైభవంగా చేసుకునే ఈ పండుగను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అమ్మవారి చిట్టి పాదాలు కూడా చేయడం జరిగింది. ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.